బేల మండల కేంద్రంలోని ఎల్వి ప్రసాద్ వైద్య విజ్ఞాన స్వచ్ఛంద సంస్థలో 18వ వార్షికోత్సవాన్ని ఆ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ వెంకటరమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎస్ఐ రాధిక హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎల్వి ప్రసాద్ జిల్లా కోఆర్డినేటర్ వెంకటరమణ మాట్లాడుతూ గత 18 సంవత్సరాల నుంచి మండలంలో స్వచ్ఛంద సంస్థ ద్వారా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామన్నారు. ఇలాగే ప్రజల సహాయ సహకారాలు ఉంటే భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రణయ్, ఆర్ఎంపీ మండల అధ్యక్షులు వైద్య విఠల్ తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక నేత్ర పరీక్ష కేంద్రం బేలా 14 నవంబర్ 2007న ప్రారంభించడం జరిగింది. అంటే ఇది 18వ యానివర్సరీ. 18 సంవత్సరాల నుండి మనము ఇక్కడ బేలా పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా ఉచితంగా సేవలు అందించడం జరిగింది. ఎవరికి కూడా ఎటువంటి ఒక రూపాయి కూడా కన్సల్టేషన్ ఫీజు లేకుండా మనము ఉచితంగా సేవలు అందించడం జరిగింది. ఈ అవకాశాన్ని మాకు ఈ బేలా ప్రజలు ఇచ్చినందుకు, మళ్ళీ దాంతోపాటు మనకు లోకల్లో సపోర్ట్ ఉన్న డాక్టర్స్ కానీ ప్లస్ లోకల్ సపోర్ట్ రాజకీయ నాయకులు కానీ మళ్ళీ ప్రజలు కానీ అందరి మద్దతుతోనే ఈ 18 సంవత్సరాలు ఒక్కొక్క అడుగు స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తూ మేము మా ప్రయాణాన్ని సాగించడం జరిగింది. ఈ 18 సంవత్సరాల్లో మేము 37,000 పైచిలకు పేషెంట్లకు ఉచితంగానే కంటి పరీక్ష శాస్త్రీయ పద్ధతిలో, ఏదో ఇట్లా వచ్చేసి ఏదో అద్దాలు